మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఒక ఐకానిక్ మూమెంట్ ఒకటి ఉంటుంది. 14వ రోజు అంటే ముందు రోజు అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడిని అన్యాయంగా చంపేస్తారు. దాని తర్వాత అర్జునుడు రేపు గనక నేను సైంధవుణ్ణి చంపకపోతే సూర్యాస్తమయం లోపు నేను చచ్చినట్టు లెక్క అని శపథం చేస్తాడు. ఆ శపథం తర్వాత 14వ రోజు అర్జునుడు చేసిన యుద్ధం ఉంటుంది. అది నభూతో న భవిష్యతి. అంటే అర్జునుడికి చదువు నేర్పిన ద్రోణాచార్యుడు సైతం ఆ యుద్ధం ఆయన చేస్తున్న వీరవిహారం చూసి నోరెళ్ళబెట్టి చూస్తాడు. అదే టైంలో ఒక్క మూమెంట్లో ఆ ద్రోణాచార్యుడికి అర్జునుడు శివుడిలా కనిపిస్తాడు. అంటే ప్రళయకాల రుద్రుడిలా. అంటే ఈ సృష్టి మొత్తం ప్రళయంలో ముంచెత్తడానికి శివుడే వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అర్జునుడు. అంటే ఎవరైనా సినిమా తీస్తే ఫ్యూచర్లో ఈ మూమెంట్ని బాగా క్యాప్చర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే అక్కడ రథం తోలుతున్నది కృష్ణుడు, అంటే శ్రీ మహావిష్ణువు. పైన నుంచి యుద్ధం చేస్తున్నదేమో పరమేశ్వరుడు. అసలు ఆ ఇమేజ్ని చూడడానికి అసలు అది కనుక ప్రాపర్గా క్యాప్చర్ చేయగలిగితే ఆ ఎలివేషన్ ముందు ఈ కేజీఎఫ్లో పుష్పాలు ఇవేవి సరిపోవు.